అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు వ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే వచ్చేసింది, మనకు బిజీ డే కూడా వచ్చేసింది కదా. కాకపోతే ఈరోజు మా హస్బెండ్ నాకు రెస్ట్ ఇచ్చారు, పడుకొని నేను వంట చేస్తానని చెప్పి. సో ఆడవాళ్ళకు ఆదివారం సెలవు కావాలి, అది ఈరోజు నెరవేరబోతుంది అన్నమాట. సో మా హస్బెండ్ ఏం చేస్తున్నాడో చూసేదాం. చలా చలా. ఏముండవు శ్రీవారు, ఏం చేస్తున్నారు చెప్పరా? ఏంటి ఇక్కడికి వచ్చాడు? నేను పడుకోమని చెప్పా కదా నేను. మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చాం మేము. ఏం లేదు, చిన్న వంట నీకోసం. నా కోసం? అబ్బో సూపర్ సూపర్. ఇంతకు ఏమంటావు? ఏంటి స్పెషల్ గా ఏం చేస్తున్నారు? స్పెషల్స్ అంటే ఏం లేవులే గాని చిన్న వంటే. పిల్లలు కూడా లేరు కదా, మా ఇద్దరికే కదా. చిన్న వంట ఇది. స్పెషల్ వంట. స్పెషల్ వంట నా కోసం. టమాటా ఎగ్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నీ పడుకోమని చెప్పినాక ఎందుకు వచ్చినామా నువ్వు? ఆడవాళ్ళు పడుకోవాలి కానీ మరి హస్బెండ్ పని చేస్తా ఉంటే పడుకోకూడదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో చూడాలి కదా. నీకు సెలవు ఇద్దామనే కదా వంట చేసేది. తప్పకుండా. ఇవాళ మీ వంట టేస్ట్ చూసే అదృష్టం కూడా నాకు లభించింది కదా. సో చూద్దాం ఏం చేస్తారో, ఎలా స్పెషల్ గా చేస్తారో అన్ని చూద్దాం. స్పెషల్ గా ఏం వంట చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పా కదా నీకు, టమాటా ఎగ్ అని. టమాటా ఎగ్. ఓకే. రైస్ కూడా పెట్టేస్తున్నారా? రైస్ కూడా. సూపర్ సూపర్. అంతమించి ఏం లేదు ఇవాళ స్పెషల్ అయితే. ఓకే, అదే నాకు స్పెషల్ కదా. పిల్లలు ఉంటే చికెన్ ఉండేది. అంతేలేండి. అంటే మేము ప్యూర్ వెజిటేరియన్ కదా అని మాకు ఎగ్గుతో సరిపెడుతున్నారు, అంతేనా? అంతే. ఇలా హస్బెండ్లు వంట చేయటం, భార్యలు చూడటం ఎంత అదృష్టమో కదా. అలాంటి అదృష్టం 100లో కొంతమందికే ఉంటదేమో కదా. దేనికైనా పెట్టి పుట్టాలి కదా. అంతే కదా. అంతే కదా. అసలు మీకు ఎగ్ కర్రీలో ఏం వేయాలో అన్ని తెలుసా? నాకు వంట రాదా? నాకు అన్ని చేస్తా నేను. అవుననుకోండి. తెలియకపోవడం ఏంటి? ఎట్లయినా మీరు గ్రేట్ లేండి, ఆల్ ఇన్ వన్. మీరేం గ్రేట్ కాదు, లేడీసే గ్రేట్. ఎందుకంటే ఈ ఎండలో, ఈ ఉక్కపోతలో మీరు ప్రతిరోజు వంట చేస్తారు. చాలా గ్రేట్. నేను ఒక 5 నిమిషాలే చూడండి ఎట్లా అయిపోయినా నేను. విషయం ఏంటంటే అర్థం చేసుకోవడం ఇంకా గ్రేట్ కదా. మీరైతే మూడు పూటలు కూడా వంట చేసి పెడతారు అందరికి, ఫ్యామిలీ మొత్తానికి. ఎవరి కోసం? మన కోసమే కదా, మన కుటుంబం కదా. మీరే గ్రేట్. ఒక 5 నిమిషాలకే నేను ఉక్కపోతతో చచ్చిపోతున్నాను నేను ఇక్కడ. అంతే అంటారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అదే అర్థమైంది ఇవాళ. వంట గదిలో లేడీస్ ఎంత ఇబ్బంది పడతారో ఇప్పుడు ఇవాళ అర్థమైంది. ఓకే సూపర్, అర్థం చేసుకున్నాం. మొత్తానికి ఈరోజు నా కోసం కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. అవును. అంతేనా? అంతేగా. అంతేనా? లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ తీసుకెళ్ళమని చెప్పినందుకు, తీసుకెళ్ళడం కుదరలేనందుకు దీన్ని ఎట్లా అయినా మబ్బె పెడదామని చెప్పి చేస్తున్నారా? లేదు లేదు, ఇవాళ నీకు వంట చేసి పెట్టాలనుకున్నాను, పెడుతున్నాను అంతే. ఓకే, అలా అయితే పర్లేదు. చేస్తుంది. ఓకే, అయిపోయింది వంట. అప్పుడేనా? ఒక 5 నిమిషాలు అంతే. మీకు అన్నం వంపడం కూడా వచ్చా? నాకు మొత్తం వంటే వచ్చు, అన్నం వంచడమే. ఓ సూపర్ సూపర్. పెళ్లికి ముందే నేను వంట నేర్చుకున్నా, నువ్వేం నేర్పలేదు నాకు. ఓ గ్రేట్. మీరు మొత్తానికి వంట అయిపోవచ్చింది అనమాట. అయిపోవచ్చింది, ఒక 5 నిమిషాలు అంతే. ఓ సూపర్. ఏమర్థమైందంటే
లేడీస్ కు కిచెన్ లో కూడా ఏసీ ఉండాలని అర్థమైంది. మాకు ఆ, కిచెన్ లో ఏసీ ఉండాలి అబ్బబ్బబ్బ ఎంత మంచోళ్ళండి అసలు. ఇవాళే అర్థమైంది. మీకులాగా ప్రతి భర్త అనుకుంటే ఆడది ఎంత సుఖపడిపోయిద్దండి. పెట్టించేద్దాం ఏసీ. ఓ థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏసీ ఉండాలి. అంటే ప్రతి ఒక్క హస్బెండ్ ఇట్లా అనుభవం చెందితే అప్పుడు అర్థం అవుతుందేమో. అర్థమైంది, ఖచ్చితంగా అర్థమైంది. ఓకే భార్య చూసారా అసలు ఎంత ఇబ్బంది పడుతుంది కిచెన్ లో ఎండాకాలం అనేది ఫ్రెండ్స్, చూసారు అందరికీ కదా. అర్థమైంది. పెట్టిస్తామని డిసైడ్ అయ్యాను నేను. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్. ఓకే. అబ్బా ఎంతవరకు వచ్చిందబ్బా వంట, ఆకలి చేస్తుంది నువ్వు వంట చేస్తుంటే. అయిపోయింది, ఎగ్స్ వేయడమే. ఎగ్స్ పోసేస్తే 2 నిమిషాలు అయిపోద్ది. ఓకే డన్. కూర అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది. మస్తు స్మెల్ వస్తుంది. ఏం చేస్తే ఇలాగే ఉంటుంది. కలర్ఫుల్ గా కూడా ఉంది కదా. కుమ్మేయాలి వాళ్ళ అన్నం మాత్రం. అంతే కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేను ప్రతి వారం ఇలాగే వంట చేయాలా? మీరు కామెంట్ లో చెప్పండి. అసలు నేను చేయాలా వద్దా? కామెంట్ లో తెలియజేయండి. ఓకే తప్పకుండా మన వాళ్ళందరూ ఆలోచించి మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఓకేనా? అవును. ఓకే. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. మసాలా కూడా వేస్తున్నాను. వేసేస్తున్నావా? అయిపోయినట్టే. మసాలా, ధనియా పౌడర్. ఓకే డన్. అయిపోయింది. ఓకే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనానికి అయితే కూర్చున్నాం. ఓకే వేడి వేడి అన్నం, ఎగ్ కర్రీ, స్ప్రైట్, వాటర్, కొత్త ఆవకాయ, నెయ్యి, పెరుగు. హ్యాపీగా ఈరోజు మా హస్బెండ్ చేతితో వంట తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటానండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.